మూర్తి గారు, ఇప్పుడు గత 23 ఎన్నికల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టలేదు. అందరూ ఎస్ కూడా గంప గుర్తుగా కేసీఆర్ కే ఓటేశారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా జూబ్లీ హిల్స్ లో సెటిలర్లు కూడా వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆ కేసీఆర్ ఓటు ఎందుకు వేయద్దు, కేసీఆర్ కి ఎందుకు ఓటేయద్దు అన్న భావన కూడా వాళ్ళు లేకపోలేదు. సో ఎస్ సెటిలర్స్ ఓట్లు కూడా ఇటు బీఆర్ఎస్ కి ప్లస్ అయ్యి, అదే విధంగా మైనారిటీ ఓట్లు కూడా బీఆర్ఎస్ కి ప్లస్ అయితే అనూహ్యంగా గెలిచే అవకాశం లేకపోలేదు సునాయాసంగా. అంటే ఇప్పుడు అధికార పక్షానికి ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎడ్జ్ ఉంటుందని అంటే, ఇప్పుడు మైనారిటీస్ కాంగ్రెస్ తోటి, ఎంఐఎం కాంగ్రెస్ తోటి ఉంది కదా, మనం చూస్తున్నాం కదా సపోర్ట్. మన కానీ మైనారిటీ ఉంది, కానీ ఎంఐఎం ఉంది, కానీ ఇక్కడున్న మైనారిటీ లేరు కదా సార్. మైనారిటీస్ లేకపోయినా వాళ్ళ యొక్క ఓటింగ్ ప్యాటర్న్ అనేది గంపగుత్తగా ఉంటుంది. ఎక్కువగా సెక్యులరిజం కోరుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఒక బీజేపీ మనం చూస్తున్న ఈ మధ్యన మార్వాడి వ్యతిరేక ఉద్యమాలు, మార్వాడి కల్చర్ అని కూడా ఒక ఉద్యమం జరుగుతూ ఉన్నది. సో అందుకని ఇక్కడ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో సెంటిమెంట్స్ కన్నా కూడా ఇప్పుడు కొన్ని నినాదాలు ముందుకు వచ్చున్నాయి. వీటి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అందుకని ముస్లింస్ ని ఆకర్షించగలిగే శక్తి కాంగ్రెస్ ఉన్నది. బీఆర్ఎస్ కి గతంలో ఉన్నమాట వాస్తవమే, కానీ అది అంతర్గతమైన పోటీని జాగృతి నిర్మాణం చేసి తను స్వతంత్రంగా ఉన్న కవిత గారి యొక్క యాక్షన్ కూడా ఇక్కడ పనిచేస్తుంది. ఆవిడ క్యాండిడేట్ ని పెట్టలేదు, కానీ అంతర్గతంగా నా ఉద్దేశం కాంగ్రెస్ కి ఆ శ్రేణులు ఓటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నది నాకున్న అభిప్రాయం. రెండోది బీసీ క్యాండిడేట్ ని పెట్టాలి. బీసీ క్యాండిడేట్ ని కనుక డిక్లేర్ చేయగలిగితే 42% అటు స్థానిక సంస్థల్లో ఇస్తే దాన్ని ప్రభావం కాంగ్రెస్ కి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కొన్నిటిని సాధించుకునే అవకాశం ఉన్నది. మీరన్నట్టు ఖచ్చితంగా ఆ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ డిపాజిట్స్ కూడా కోల్పోయింది, అది వాస్తవం. కానీ దాని నుంచి 2 ఏళ్ల యొక్క చరిత్ర ముందుకు వచ్చింది కాబట్టి ఎంతో కొంత ఈ బై ఎలక్షన్ లో అధికార పార్టీ యొక్క ప్రభావం ఉంటుంది అనేది నాకు నా అభిప్రాయం. అదే మీరు అన్నట్టు సెటిలర్స్ గతంలో ఫ్లైఓవర్స్ ఇవన్నీ కట్టడం వల్లనే కేటీఆర్ గారికి అనుకూలంగా ఇక్కడ హైదరాబాద్ నగరం ఉన్నమాట వాస్తవమే. అదే సందర్భంలో ఇప్పుడు చూస్తున్నాం కదా, వర్షాలు, ఫ్లడ్స్, నదులే ప్రవహిస్తున్నాయి. అందుకని ఇవన్నీ ఫ్యాక్టర్స్ కనుక చూసుకుంటే ఏ మాత్రమైనా ఎట్టి ఉంటే హైడ్రా అవుట్ వచ్చింది, మనం మర్చిపోవద్దు. హైడ్రా కూడా వచ్చింది. ఈ హైడ్రా యొక్క ప్రాబల్యం కూడా ఉంటుంది. అది ఎవరి మీద ఉంటుందంటే ధనిక వర్గం మీద ఉంటుంది, పేదల మీద ఉండదు. కాంగ్రెస్ మీద ఉంది సార్. మూర్తి గారు, కాంగ్రెస్ మీదనే హైడ్రా ఉంది కదా. హైడ్రా వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు ప్రజలందరూ కూడా. హైడ్రా మీద చాలా కోపంగా ఉన్నారు, రగిలిపోతున్నారు. ఎందుకంటే సామాన్యుల ఇంటి మీదకి వచ్చింది బుల్డోజరు, ధనిక ఇంటి మీదకి వెళ్ళలేదు బుల్డోజర్ అనేది చర్చ. అది వాస్తవమే, కానీ ఏంటంటే హైడ్రా అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో ఆ కాన్సెప్ట్ జూబ్లీ హిల్స్ మీద అంత ప్రభావం చేయదు. అక్కడ ఉన్న పేదల మీద వెళ్ళినట్టు నేనైతే అక్కడ వార్తలు చూడలేదు. ఎక్కువగా జరిగింది మనకి అవుట్స్కట్స్ లో జరిగినాయి. ఈ మన హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో మనం కూడా చూసాం కదా, బొమ్మల రామారం అక్కడ పేదల ఇళ్ల మీద గాజుల రామారం, అక్కడ దాని యొక్క ప్రభావాలు ఉంటాయి తప్ప జూబ్లీ హిల్స్ లో హైడ్రా అనేది ఇప్పుడు అక్కడ మన మున్సిపల్ సంబంధించిన అంటే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించిన ఈ మన పార్కుల్ని ఆక్యుపై చేసిన అనేక స్థలాలు ఉన్నాయి. దాని నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు దాని నుంచి తీసుకోవాలని హైడ్రాకి పిటిషన్లు కూడా చాలా ఉన్నాయి. అందుకని మీరు అన్నట్టు పేదలు ఉన్న దగ్గర ఖచ్చితంగా హైడ్రా వ్యతిరేకత ఉన్నది. కానీ మిడిల్ క్లాస్ లో ఉండి ఈ కామన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపల్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క కమ్యూనిటీ హాల్ కి వెంచర్ లో కేటాయించిన స్థలాలను ఆక్యుపై చేసినవి, ఇవన్నీ జూబ్లీ హిల్స్ లో చాలా ఎక్కువ ఉన్నాయి ఆక్యుపైడ్. సో వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మిడిల్ క్లాస్ హైడ్రా దగ్గర అనేక పిటిషన్లు పెట్టింది. దాని యొక్క ప్రభావం కూడా సానుకూలంగా ఆ ప్రాంతం వరకు ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను.